హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నానండి. అయితే ఇవాళ కొయ్యంగి చేప ఫ్రై అయితే చూపిస్తానండి. కొయ్యంగి చేపను ఇగురు ఎక్కువగా పెట్టుకుంటారండి. ఇగురు కన్నా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అయితే ఫ్రైకి ఏమేం కావాలో చూసేద్దాం రండి. ముందుగా పసుపు, సాల్ట్, కారము, మసాలా అండి. అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయ, అందులోనే గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి. ఈ చేపకైతే ఎక్కువ గసగసాలు అయితే ఎక్కువగా పడతాయండి. మసాలా పౌడర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి. అయితే దానికి కావాల్సినవి అయితే జీలకర్ర అండి, ధనియాలు, లవంగాలు అవి మాత్రమే మిక్సీ పట్టానండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. కారం అయితే 2 స్పూన్లు వేసానండి. అయితే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ కూడా 2 స్పూన్లు వేసానండి. మీరు అది కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి. అయితే పసుపు మనం ఎంత వేసుకున్నా పర్లేదండి, 1 స్పూను. అది ఎక్కువగా వేసుకోవడం వల్ల నీసు వాసన అయితే రాదండి. అయితే మొత్తం మిశ్రమాన్ని అంతా కలిపేద్దామండి. చేప ముక్కలు పట్టించి అలా మరుగుతున్న నూనెలో అయితే వేయండి. ఇదేంటంటే దగ్గరుండి మాత్రం అన్ని ముక్కలు ఒకసారి వేయించండి, కానీ దగ్గరే ఉండి మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఒక్కొక్కటి చేయక్కర్లేదు. ఇలా దగ్గరుండి మనం ఒక్కొక్కటి అలా తిరిగేస్తూ ఉంటే ఫ్రై అయితే చాలా బాగా కుక్ అవుతుందండి. మీరే చూడండి లాస్ట్ వరకు ఎంత బాగుందో. అయితే ఒక విషయం అండి, ఈ కొయ్యంగి చేపకు మాత్రమే బొడ్లు ఉంటాయండి. ఇంకా ఏ చేపకి కూడా బొడ్డు అనేది కనిపించదు, కానీ ఈ కొయ్యంగి చేపకి బొడ్లు కూడా ఉంటాయండి. అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే కాల్చుకోవచ్చు. నేనైతే ఫ్రైలోనే వేసాను చూడండి. అవిగో చూసారా, అవేనండి బొడ్లు. అవి కొయ్యంగి చేపకు మాత్రమే ఉంటాయండి. అలాగే దగ్గరుండి మనం తిరిగేసుకుంటూ ఉంటే ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇగురు కన్నా. అయితే కొంతమంది పులుసు కూడా చేస్తారు. కొయ్యంగి చేప పులుసు అంత పర్ఫెక్ట్ కాదండి. పెద్ద గరిటె అయితే పెట్టకుండా చిన్న స్పూన్తో తిరిగేస్తూ ఉంటా. చేప అస్సలు విడిపోదండి. చాలా చెప్పినట్టుగా ఫ్రై అయితే చాలా బాగా అవుతుందండి. ఇంకా దగ్గర పడుతుంది, మీరు చూడండి. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసిందండి. మనకి నూనె దగ్గర పీల్చుకున్నంత వరకు మనం దాన్ని వేపుకోవాలండి. ఫ్రై అయితే చాలా చక్కగా ఫ్రై అవుతుందండి చేప. కానీ ఒకటి అసలు వదలకూడదండి, మనం దగ్గరుండి ఫ్రై చేయాలి. మనం ఎంత కష్టపడి చేసింది మనం అటు తిరిగిన ఇటు తిరిగినా సరే వేస్ట్ అయిపోతుందండి. అందుకే మనం వంట చేసినప్పుడు దగ్గరే ఉండి వంట పూర్తయ్యే వరకు ఉంటే ఆ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి దగ్గరికి వచ్చేసి నేనైతే పచ్చిమిరపకాయలు తీసి ఫ్రై చేసి వేసానండి. ఆ బొడ్లు చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో. చేప కూడా అంతే ఫ్రై అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొయ్యంగి చేప, సందువా చేప, పండుకొప్ప ఇవి ఫ్రైకి చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సరేనండి, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. కొయ్యంగి చేప ఫ్రై మీకోసం. ఈ ఫ్రై మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.